హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ధర్నా చౌక్ ను తరలించొద్దంటూ జేఏసీ ప్రతిపక్ష పార్టీల నేతలు నిరసనకు దిగారు. అయితే ధర్నా చౌక్ ను తరలించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. రెండు వర్గాలు పరస్పరం కుర్చీలు విసురుకున్నాయి. ఈ తోపులాటల్లో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రెండు వర్గాలను అడ్డుకుని లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందిరా పార్క్ వద్ద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ లైవ్ లో అందిస్తారు. సువర్ణ, ఇందిరా పార్క్ వద్ద ఉదయం నుంచి టెన్షన్ కనిపిస్తుంది. అయితే చలో ఇందిరా పార్క్ ఏదైతే పిలుపు ఇందిరా పార్క్ వద్ద ధర్నా పరిరక్షణ కమిటీ ఏదైతే పిలుపు జరిగింది. అయితే పొలిటికల్ జేఏసీతో పాటు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి ఇందిరా పార్క్ పరిసర ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఉదయం ఇక్కడ స్థానికులు కొంతమంది ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను ఇక్కడ తొలగించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉదయం నుంచి ఉద్రిక్తమైన పరిస్థితి కనిపించింది. పోలీసులకు ప్రజా సంఘాలకు ప్రధానంగా ఇందిరా పార్క్ వద్ద ఏదైతే ధర్నా చౌక్ కొనసాగించాలని అయితే ప్రజా సంఘాలు టీజేఎస్ నేతలు అయితే డిమాండ్ చేశారో ఉదయం పెద్ద సంఖ్యలో కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన నేతలు కూడా పెద్ద సంఖ్యకు రావడం జరిగింది. పోలీసులకు వారికి తోపులాట జరిగింది. అయితే ఉదయం ఘర్షణ వాతావరణం జరిగింది. దీంతో పోలీసులు వాళ్ళపై లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అయితే ఘర్షణలో కూడా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇక్కడ ప్రముఖ గాయకులు విమలక గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఉదయం నుంచి ఏం జరగబోతుంది? ఇక్కడ ఉదయం నుంచి పెద్ద రణరంగం జరిగింది. ఇక్కడ వాస్తవంగా నిన్నటి వరకు పర్మిషన్ లేదు. గత 45 రోజులుగా ఇక్కడ ధర్నా చౌక్ను కాపాడుకోవాలనే దానికోసం ధర్నా చౌక్ పరిరక్షణ పోరాట కమిటీ ఒకటి ఫామ్ అయి ముగ్దుం భవన్ లో సిపిఐ ఆఫీసులో ప్రతిరోజు ఒకరు దీక్షలు చేసింది అనేటువంటిది ప్రపంచానికి అందరికీ తెలుసు. ఇవాళ చలో ధర్నా చౌక్ అనేటువంటిది ఇక్కడ దీన్ని ఆక్రమించుకోవడానికి పెద్ద ఎత్తున మిలియన్ మార్చిలా కదిలి రావాలని చెప్పేసి అన్ని ప్రజా సంఘాలు, పార్టీలు అన్ని కలిసి కూడా పిలుపునిచ్చిన అందరికీ తెలిసిందే. అయితే రాత్రికి రాత్రే పర్మిషన్ లేకుండా ఇక్కడి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎట్లా టెంట్లు పడ్డాయో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు పర్మిషన్ లేదు. రాత్రికి రాత్రే ఈ టెంట్లు వేసిన వాటికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, తెల్లవారుజామున పోవచ్చు అని చెప్పేసి ఇట్లా ప్రకటించిండ్రు. అంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా అక్కడ బ్యారికేట్లు కట్టి మొత్తం కూడా బ్యానర్లు కట్టి ధర్నా చౌక్ వద్దు, ఇందిరా పార్క్ ముద్దు. ఇది నిజంగా తలకాయలైనటువంటి వాళ్ళు చేసినటువంటి పని. ఇది నిజంగా తలకాయ ఉంటే అసలు ఇందిరా పార్క్ ఎవరు అడిగిందండి? ధర్నా చౌక్ నే అడిగింది ప్రజలంతా కూడా. మా హక్కులను కాలరాసేటువంటి రైట్ నీకు ఎక్కడిది అని చెప్పేసి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. నిజంగానే చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళందరూ మంచినీళ్ళు ఎందుకు పోస్తారండి? వాళ్ళ ముందుకు వచ్చి అందరికీ మంచినీళ్ళు పోస్తున్నారు. మీరు కావాలంటే షూట్ చేసుకోండి. అక్కడ వాళ్ళే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది అంటే ఇన్నేళ్లు మలిదేశ తెలంగాణ ఉద్యమంలో ప్రతిరోజు ఇక్కడ ధర్నానో, దీక్షనో, నిరసన గలం విప్పంది ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క పూట కూడా, ఒక గంట కాదు, నిమిషం కూడా ఖాళీ లేదు ఇక్కడ. అలాంటిది ఇక్కడే దీక్షలు చేసి ఉద్యమాల ద్వారా మేము అధికారంలోకి వచ్చినామని చెప్తున్నటువంటి వీళ్ళు నిజంగా సిగ్గుపడాలి. వాళ్ళ ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలు. ఇవాళ చాలా మందికి తలలు వలిగినాయి, చాలా మందికి చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి. మహిళలని సివిల్లో ఉన్నటువంటి ఒక మగ పోలీసు విపరీతంగా కొట్టిండు మహిళల్ని వచ్చి రాగానే. ఎవరైనా అని చెప్పేసి తీరా చూస్తే ఐడి కార్డు తీస్తే పోలీసే. విపరీతంగా అక్కడి నుంచి నెట్టేసిండు అతన్ని. ఎన్ని దెబ్బలు కొట్టిండంటే అన్ని దెబ్బలు కొట్టిండు. సస్పెండ్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం సారీ చెప్పాలి ఇవాళ తెలంగాణ ప్రజానికానికి, మహిళలకు ముఖ్యంగా. ఇవాళ మొత్తంగా మహిళల్ని గౌరవించాలి అనేటువంటిది ఒకవైపు చెప్తూనే మహిళలకు ఆ కేబినెట్ లో ఏ పార్టీ స్థానం ఉందో ఇప్పటికీ అందరికీ అర్థమైంది. అందుకనే ఈ రకమైనటువంటి చర్యలు సరైనటువంటివి కావు. ఈ రకమైనటువంటి చర్య గత ప్రభుత్వంలో కూడా జరగలేదు కనీసం. ఇవాళ ఉద్యమాల్ని కానీ నిజంగా నీ వైపు నుంచి ఏ పొరపాటు లేకపోతే ఈ రకమైనటువంటి చర్యలు ఎందుకు చేస్తున్నావు? కవ్వింపు చర్యలు చేస్తుంది ప్రభుత్వమే తప్ప ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కాదు. వాస్తవంగా అందులోనే సివిల్లో ఉన్నటువంటి పోలీసులు చొరబడి కవ్వింపు చర్యలు చేసింది తప్ప వీళ్ళెవరూ చేయలేదు. వాళ్ళే చేస్తుంటే వాళ్ళకి ఎట్లా దెబ్బలు తగులుతాయి? ఇది కదా తెలుసుకోవాల్సిన అంశం. మెడకాయ మీద తలకాయ ఉన్నోనికి ఎవరికైనా అర్థమవుతుంది ఇది ఈ రకమైనటువంటి చర్యలు. అందుకనే ప్రజలకు మధ్యన కొట్లాటలు పెట్టొద్దు దయచేసి. ఇవాళ ఇక్కడ మొత్తంగా సివిల్లో ఉన్నటువంటి పోలీసుల చేత దీక్షలు చేయించడానికి ప్రయత్నం చేసిండ్రు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కారు మీరు పోలీసులు మాత్రమే. పోలీసులు ఏమేం చేయాలో డ్యూటీలు తెలియకపోతే
మేము చెప్తాము, తెలుసుకోండి. అందుకనే ఇవాళ మొత్తం కూడా సివిల్లో ఉండి దీక్షలు చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలి ఫస్ట్. అందుకని ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది ఖచ్చితంగా ఇది పూర్తిగా బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే. దీనికి సమాధానం చెప్పాల్సింది, సారీ చెప్పాల్సింది కూడా ప్రభుత్వమే. అందుకోసం ప్రభుత్వము పోలీసులు కలిసి ఏమైనా చేస్తామంటే మాత్రం ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇక్కడ పోరాడటమే తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు. గతంలో కూడా ఎంత పోరాడిందో కూడా ఈ తెలంగాణ గడ్డకు తెలుసు, మీకు కూడా తెలుసు. అందుకనే పోలీసులను మా చేతుల్లో పెట్టుకుని అణిచివేత ద్వారా మేము పరిపాలన కొనసాగిస్తామనుకుంటే గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఈ రకంగా నిలబడలేదు. మీరు కూడా నిలబడలేనటువంటి వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలి. 5 సంవత్సరాలకోసారి వచ్చేటువంటి ఎలక్షన్లతోటి ముందుకొచ్చినటువంటి మీకే ఇంత ఉంటే ఎప్పటికీ కూడా ఉద్యమాల ద్వారా పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఉద్యమాల్లో ముందుంటున్నటువంటి వాళ్ళు, ప్రజలంతా కూడా అగ్రభాగాన్ని నిలబడుతూ పోరాటాల్లో ముందుకు నడుస్తున్నటువంటి వాళ్ళకి ఇంకెంత ఉండాలి? నిజంగా ఇది సరైనటువంటి చర్య కాదు అనేటువంటి తెలుసుకోవాలి. టీఆర్ఎస్ లో ఉన్నటువంటి కింది కార్యకర్తలు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మీ పై నాయకత్వం చేస్తున్నటువంటి చర్యలు సరైందా కాదా అనేటువంటిది మీరు గుండె మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోండి. తప్పనిసరిగా ప్రజల పక్షాన నిలబడమని చెప్పేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న సాయంత్రం వరకు పర్మిషన్ లేదని చెప్పిన పోలీసులు ఇవాళ ఉదయం పర్మిషన్ శాంతియుతంగా నిర్వహిస్తామని పర్మిషన్ ఇచ్చారు. అయినా ఉదయం ఘర్షణ జరిగింది, గొడవలు. ఎట్లా అదే ఇది ద్వంద్వ వైఖరి. ఇదంతా కూడా వాళ్ళు చేసేటువంటి కుట్ర ఇదంతా కూడా. అందుకని ప్రభుత్వం కుట్ర చేస్తుందే తప్ప న్యాయబద్ధంగా ఉండట్లేదు, న్యాయబద్ధంగా పరిపాలన కూడా జరగట్లేదు. ఇది అందుకనే మానుకోవాలి. ఇట్లాంటి చర్యలు, కవ్వింపు చర్యలు మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే మంచిది. ఇట్లాంటి చర్యలు పక్కకు పెట్టి. థ్యాంక్ యూ. ఇది అయితే ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న పరిస్థితి. అయితే ఉదయం నుంచి ఇంకా ఆందోళనలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. అయితే ఉదయం నుంచి చలో ఇందిరా పార్క్ ఏదైతే కార్యక్రమం ఉందో, చలో ఇందిరా పార్క్ కార్యక్రమం చాలా మంది ప్రజా సంఘాలు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలోకి అక్కడ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా మంది ఇంకా తమ నిరసన వ్యక్తం చేయడానికి కూడా తమ నిరసన వ్యక్తం చేయడానికి కూడా పెద్ద సంఖ్య ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అదేవిధంగా సిపిఐ పార్టీకి సంబంధించిన చాలా మంది ఇంకా నేతలు ఉండి వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇక్కడ నిరసన ఏంది ప్రధాన డిమాండ్? ఈ నిరసన అనేది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, ఇది ప్రజలకు సంబంధించిన హక్కుగా మొదటి నుంచి సిపిఐ పార్టీ చెప్తా ఉంది. ఆ నేపథ్యంలోనే మరి మలిదశ ఉద్యమం లోపల తెలంగాణ సాధన కోసం ఈ యొక్క చౌకు ఉపయోగపడ్డ విషయాన్ని ఇవాళ కేసీఆర్ మర్చిపోయినటువంటి నేపథ్యంలో ఇవాళ మొత్తం కూడా ధర్నా చౌకును ఎత్తివేయాలని ప్రయత్నం చేస్తే మరి ప్రజల గొంతుకుగా ఉన్నటువంటి ప్రజల సమస్యలను మరి ఇక్కడ వెలుగెత్తి చాటేటువంటి ఈ ధర్నా చౌక్ కావాలని ఈరోజు ధర్నా ఆక్యుపై కార్యక్రమాన్ని ఇవాళ మరి సిపిఐతో పాటు వామపక్షాలు ప్రజా సంఘాలు అన్నీ కూడా చేసినాయి. ఇవాళ ఇది విజయవంతమైంది. కానీ పోలీసులు అనేక కుట్రలు చేసిండ్రు. ఇవాళ మరి ఒకవైపున జిల్లా ప్రాంతంలో 3 రోజుల వరకు భయభ్రాంతులకు గురి చేసి నిన్న రాత్రి మాత్రం వెళ్ళడానికి అనుమతి ఉందని చెప్పారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్ భవన్ నుంచి వచ్చేటువంటి ప్రదర్శన ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్రిక్తంగా మారడానికి పోలీసులే ప్రధాన కారణం. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు తర్వాత మరి పోలీసులు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి కూడా ధర్నా చౌక్ ఇక్కడ ఉండడానికి వీల్లేదనే అభిప్రాయం లేదు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో దారి అడిగితే ఏ సందుల నుంచి పోవాలో చెప్పింది ఇక్కడ ప్రజలే. మీరు ధర్నా చౌక్ వెళ్తా ఉన్నారా, వెళ్ళండి, అది మాకేమి ఇబ్బంది లేదనేటువంటి పద్ధతుల్లో అక్కడ చెప్పారు. మంచినీళ్ళు ఇచ్చారు, కూర్చోబెట్టి మాట్లాడారు. ఈ పద్ధతుల్లో ఇక్కడ ఉంటే ఈ ప్రాంత ప్రజలు ఏదో మరి ఇబ్బందులకు గురవుతున్నారని చెప్తున్నారు. అంటే ఇంకొకటి ధర్నా చౌక్ ఉంటే అక్కడ కూడా ప్రజలు ఉంటారనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వానికి తెలియదని అడుగుతున్నాం. కేసీఆర్ గారు ఇవాళ వారి యొక్క పోలీసుల్ని టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా సివిల్ డ్రెస్సులు ఉపయోగించి ఇవాళ దాష్టికం చేశారు. అందులో 20 మంది దాకా ఇవాళ గాయపడ్డారు, తీవ్రంగా గాయపడ్డారు. మరి ఇవాళ పోలీసులు వాళ్ళు చేసేటువంటి డ్యూటీ వేరే అయితే ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది చెప్తుంది, కేసీఆర్ ఏది చెప్తారు వినడానికి సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్త అని చెప్తున్నాం. ఈ ప్రభుత్వం 5 ఏళ్ల కాలం మాత్రమే ఉంటుంది, 3 ఏళ్ల కాలం ముగిసిపోయింది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మరి ఈయన ఎక్కడ ధర్నాలు చేయాలో కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం కేసీఆర్కి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ, ఏదేమైనా ప్రజల ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రజల లోపల ఇవాళ మేము మరి సాధించి తీరుతామని చెప్పాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గొంతుకలన్నీ కూడా ప్రజాస్వామ్య శక్తులు, సామాజిక శక్తులు అన్నీ కూడా ఇవాళ మరి ఈ యొక్క ధర్నా చౌకును ఇవాళ విముక్తం చేసినట్టు భావిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో పర్మిషన్లు ఇవ్వకపోయినా కూడా ఇక్కడ సభలు జరుపుకునే సత్తా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇందిరా పార్క్ లో ధర్నా చౌక్ లో ఇంకా మండు టెండర్లు కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తమ నిరసన వ్యక్తం చేయడం చాలా మంది వస్తున్నారు. అయితే ఉదయం నుంచి ఇంకా అలాగే తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే మండు టెండర్లను కూడా సైతం లెక్క చేయకుండా చాలా మంది వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రజా సంఘాల నేతలు కూడా పెద్ద సంఖ్యలో మరికొంతమంది కేవీపీఎస్ నేతలు కూడా మన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీ డిమాండ్? తెలంగాణ రాష్ట్రంలో
ఈ ప్రభుత్వ పాలనా తీరు వల్ల అవస్థలు పడుతున్న ప్రజలకి ఇదొక గొంతులాగా, ఇదొక వేదికలా ఉండేది. కానీ నిరంకుశంగా ఈ నియంతృత్వంగా కేసీఆర్ ప్రభుత్వం దీని మీద అనుమతి నిరాకరించడాన్ని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ధర్నాలకు అనుమతి లేదన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ధర్నా చౌకరి లోపలనే ఈ కాలనీ వాసుల ముసుగులో కాలనీ వాసుల బోర్డు తగిలిచ్చి టీఆర్ఎస్ కార్యకర్తలు సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసుల చేత ఇక్కడెందుకు ధర్నాలు చేయించారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ధర్నాలకి అనుమతి లేనప్పుడు ఈ కాలనీ వాసులకు ఇక్కడ చేసే రైట్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నా చౌకులు, లాంగ్ మార్చులు, సాగరహారాలు, బతుకమ్మలు, సడక్ బందులు అన్ని జరిగితే అవి ప్రజాస్వామ్య యుద్ధంగా ఉద్యమాలు అవుతాయి. కానీ ఆయన అధికారంలోకి రాగానే నిరసన తెలిపే హక్కు మీద నిర్బంధం ప్రయోగించడం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్యగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ ధర్నా చౌక్ అనేటువంటిది ప్రజల ప్రజాస్వామిక గొంతుక. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిది. ప్రత్యేకించి ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల అసంతృప్తి చెందుతున్న దళితులకి ఖచ్చితంగా ఈ వేదిక అవసరం. ఈ వేదికని ఈ ఒక్కరోజే కాదు ఎప్పటికీ కొనసాగించాల్సిన అవసరం ఉందనేటువంటిది తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉదయం నుంచి చూస్తాం. చాలా మంది ఇంకా వివిధ ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ధర్నా చౌక్ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే ఉదయం నుంచి కొంత టెన్షన్ కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అసలు ఇందిరా పార్క్ వద్ద కూడా టెన్షన్ ఉంది. అయితే పోలీసులు కూడా పెద్ద సంఖ్యలోకి మోహరించడం జరిగింది. ఏ క్షణంలో ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఒక టెన్షన్ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ధర్నా చౌక్ రావడం జరిగింది. తమ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఓవైపు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరికి కానీ ప్రభుత్వం చేస్తున్న తీర్పు వాళ్ళు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇంకా అలాగే కొనసాగుతుంది. మండలి టెండర్లను సైతం కూడా లెక్క చేయకుండా ప్రజలు ఇంకా ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, జేఏసీ నేతలందరూ కూడా ఇంకా అలాగే రోడ్లపై ఇందిరా పార్క్ వద్ద తమ నిరసన ఇంకా కొనసాగిస్తున్నారు. అయితే మనం ఇటు పక్కకు చూస్తున్న మొత్తం ఈ ప్రాంతం అంతా ఇప్పుడు ఉదయం నుంచి స్పష్టంగా రద్దీగా కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి ఎక్కడికక్కడ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ధర్నా చౌక్ను అలాగే కొనసాగించాలి, ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ను అలాగే కొనసాగించాలి. ధర్నా చౌక్ను అలాగే పునరుద్ధరించి అట్లకు కొనసాగించి తమకు ఇక్కడే పర్మిషన్ ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి మొత్తం ఇక్కడ అంతా అంటే స్థానిక బస్తీవాసులు కూడా ఇక్కడ ధర్నా చౌక్ ఇక్కడ నుంచి తొలగించాలని డిమాండ్ చేసినప్పుడు కూడా బస్తీవాసులకు ఉదయం ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలతో తీవ్రస్థాయి గొడవ కూడా జరిగింది. ఒకరిపై ఒకరు కుర్చీలు కర్రలు విసురుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనేది కూడా చాలా టెన్షన్ కనిపించింది. అయితే పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించినప్పుడు కూడా పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ఇక్కడ చాలా మంది ఉన్నారు. అయితే ఉదయం జరిగిన ఘర్షణలో కూడా ఇక్కడ ఇక్కడ జరిగిన గొడవలో ఒక కార్యకర్త కూడా ఇక్కడ గాయపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకు భుజానికి కూడా దెబ్బ తగిలింది. ఆయన కూడా హాస్పిటల్కి ఇప్పుడే పోయి వచ్చినాడు. అసలు ఏం జరిగింది ఉదయం? మార్నింగ్ ర్యాలీగా మీ అందరం కలిసి వస్తున్నాం. అన్ని సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు కలిసి ఇక్కడికి వస్తున్న క్రమంలో గేట్లు వేసి అక్కడ పోలీసులు కావాలని చెప్పేసి మమ్మల్ని రానియకుండా మేము ఆగండి అని చెప్పేసి మేము చెప్తున్నా కూడా వినకుండా గొడవలు వేసి మా మీదనే వాళ్ళ లాఠీలతో కొట్టడం. అసలు మేమే కూర్చుంటాం, మీరు ఆగండి అని మేము కూర్చుంటాం అంటే కూర్చుండాలని మీరు ఇక్కడ కూర్చోవద్దని లేపి ఒక మిత్రుని తల పగిలిన తర్వాత మనం కొంచెం తోసుకుంటూ ముందుకు రావడం జరిగింది. దాంతోపాటు మమ్మల్ని విపరీతమైన కొట్టడం చేసి లాక్కొచ్చి ముందుకు వచ్చినాం. అప్పటికే దాడులు తలలు పగిలినాయి. ఒక అతనికి మా సిపిఎం మండలి ముఖ్య రాష్ట్ర కార్యదర్శి ఎస్వి అన్నకైతే మొత్తంగా బ్లడ్ అంతా కారే పరిస్థితి ఉంది, పగిలిపోతా ఉంది. ఇక్కడ చూస్తున్నాం మనం నాకు న్యూ డెమోక్రసీకి సంబంధించిన నేత ఆయనకు పోలీసులు లాఠీతో కొట్టడంతో ఆయనకు గాయాలు కూడా కావడం జరిగితే ఇక్కడ మనం చూస్తున్నాం స్పష్టంగా ఆయన శాంతియుతంగా తన నిరసన వ్యక్తం చేయడానికి కోసం తనపై పోలీసులు ఈ విధంగా మూకుమ్మడిగా ఒక్కసారిగా వందలాది మంది పోలీసులు దాడి చేయడం అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అయితే మొత్తానికి ఉదయం నుంచి ఈ ధర్నా అనేది ఉదయం నుంచి కొంత టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇప్పటికి కూడా ఇంకా అలాగే టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఉద్రిక్తమైన పరిస్థితి మాత్రం ఇందిరా పార్క్ వద్ద కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా పెద్ద సంఖ్యలో తమ నిరసన వ్యక్తం చేయడానికి ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలు కానీ, జేఏసీ నేతలు కానీ, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఇంకా ఇందిరా పార్క్ వద్ద అలాగే ఇందిరా పార్క్ వద్ద తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇంకా లెఫ్ట్ సైడ్ లో కానీ రైట్ సైడ్ లో కానీ పెద్ద సంఖ్యలో ఇంకా తమ నిరసన వ్యక్తం చేస్తూ ప్రజా సంఘాల నేతలు ఇంకా నిరసన వ్యక్తం చేస్తూ తమ ఆందోళనకు ఇంకా కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ పర్మిషన్ వచ్చేదాకా మేము ఇక్కడ నుంచి కదిలి ప్రసక్తే లేదని కూడా ఇంకా వాళ్ళు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా ఈ ధర్నా
చౌక్ లో మొత్తం ఉదయం నుంచి ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలు ఉదయం నుంచి ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే గత 2 నెలల నుంచి ఈ ధర్నా చౌక్ పర్మిషన్ కావాలని ధర్నా చౌక్ ఇక్కడ నుంచి ఇక్కడే కొనసాగించాలని ఏదైతే తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలో ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదని కూడా వాళ్ళు తమ నిరసన వ్యక్తమవుతున్నారు. అయితే ఉదయం పోలీసులు కూడా నిన్న సాయంత్రం వరకు కూడా పోలీసులు ఇక్కడ ఎలాంటి అనుమతి లేదని చెప్పారు. అయితే అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు ఏదైతే చలో ఇంద్ర పార్క్ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించారు. అయితే ఉదయం చాలా మంది రావడం చేస్తే అయితే ఇప్పుడు ఇక్కడ ధర్నా చౌక్ లో చెరుకు సుధాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడితే చెప్తాం సార్, ప్రభుత్వ విధానం పోయింది. ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందండి. ధర్నా చౌక్ కోసం వచ్చిన వాళ్ళ కోసం ఎన్ని టెంట్లు ఉన్నాయి వెనక చూడండి. పెళ్లి కేసే సామ్యాన్ల కంటే అద్భుతంగా కేసీఆర్ ఇవాళ కాకూడదని చెప్పేసి ఈ తెలంగాణ ఉద్యమకారులు మిగతా వాళ్ళ వల్ల ధర్నా చౌక్ వల్ల మాకు నష్టమైందని చెప్పి ఉద్యోగం చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చి మఫ్టీలో కూర్చోబెట్టగలిగింది. ఇంతకంటే ఎవరు చేసిన పాలన చెప్పండి, ఇంత గొప్ప పాలన. వారి గొప్పతనం అది. అంటే ఉద్యమ పార్టీ అని చెప్పుకొని ఏ మిలియన్ మార్చ్ అయితే జరిగినటువంటి ప్రాంతం ఉన్నదో, ఏ సాగరహారం జరిగినటువంటి ప్రాంతం ఉందో, వేల ఉద్యమాలు ఇక్కడి నుంచి పుట్టుకొని వచ్చినాయి. ఇక్కడ నిరంతరం ఉద్యమాలు నడిచి రాపిడి పడితేనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ధర్నా చౌక్ని ఇవాళ ప్రజలు ధర్నా చౌకులు లేకుండా చేస్తామంటే అర్థమైంది. ధర్నా చౌక్ని ఎత్తివేస్తామని కాదు. ధర్నా చౌక్లో మీరు రిప్రజెంట్ చేసినటువంటి దాని సమస్యలు ఉన్నాయో వాటిని మీరు పరిష్కరించడానికి తొందరగా అందుబాటులో ఉంటామని చెప్పడం కోసం అది. కానీ మీరు ఏం చేసినా రివర్స్ లో ధర్నా చౌక్ లేకుండా చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఏ పాలకుడు కూడా నిజంగా ధర్నా చౌక్ ఎక్కడుండేది వరకు అసెంబ్లీకి ఎదురుగా ఉంటుంది, తర్వాత ఎక్కడుండే సెక్రటరీకి ఎదురుగా ఉంటుంది. సరే అక్కడ కాదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రకరకాల కారణాల చేత ఆనాడు పాలకులు ఇక్కడ తీసుకొని వచ్చింది. ఇక్కడనే ఉండాలి కదా. కానీ సమైక్య పాలకులు చేరడం ఒక సాహసం చేసిండు. ఇక్కడ ఎక్కడ కుదరదు. హైదరాబాద్ లో మీరు ఫీర్జాదిగూడలో పోండి, భువనగిరి దగ్గరలో ఉంటుంది. మీరు పోతే మా కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఉంటుంది, ప్రజ్ఞాపూర్ దగ్గర పోండి, లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర పోండి, లేకపోతే గండిపేట అవతల పోండి. ఇంతవరకు ఏ పాలకుడు ధర్నాలు చేసుకోవడానికి ఇట్లాంటి సూచనలు ఎవడు ఇవ్వలే. జేఏసీ సంబంధించినటువంటి ఒకసారి నిరుద్యోగం జేఏసీ చేసుకుంటే మెట్టు కూడా పోయి మన అక్కడ పోయి మెట్రో రైలు దగ్గర పోయి నాగోళ్ళ చేసుకోమని చెప్పినారు. అంటే ఈ పద్ధతి అంతా ఏం సూచిస్తా ఉన్నది? కేసీఆర్ ఏం చూస్తే అది మాట్లాడదాం అనుకున్నాడు. ఒక్క విషయం కేసీఆర్కి అర్థం కావాలి, తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రమే నువ్వు దొరలకు ఆనవాలైనా సరే నీతో జట్టు గట్టి 14 ఏళ్ళు నేను పనిచేసిన, ఉద్యమంలో అనేక మంది పనిచేసిన. కానీ తెలంగాణ సమాజం ఎన్నడూ కూడా దోపిడిని, దౌర్జన్యాన్ని, అణచివేతను సహించదు. ఆ సహించని యొక్క ఒక అద్భుతమైనటువంటి ఇవాళ శక్తి ప్రయోగం ఇక్కడ జరిగింది. ఇవాళ యావత్ తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాలు ఇవాళ విజయం సాధించినాయి. వేలాది మంది ఇవాళ నెట్టుకొని పోలీసులు తలకాయలు పగలగొడుతున్నా కూడా, అనేకమైనటువంటి దౌర్జన్యాలు చేస్తున్నా కూడా ఇవాళ గొప్ప విజయం సాధించారు. భవిష్యత్తులో తెలంగాణ ఇంటి పార్టీ వస్తే ఇట్లాంటి అప్రజాస్వామ్య పద్ధతిని అనుమతించదు. ప్రభుత్వమే దగ్గరుండి ధర్నా చౌకులు పరిశీలిస్తుంది. ఇప్పుడు ఇది ఉంది ఎన్టీ రామారావు స్థలం ఉంది, ఇక్కడ పెట్టినారు. దేనికోసం ఖాళీగా ఉండాలి? అది మీరు అన్నమాట ప్రకారం నిజాయితీగా అనుకుంటే అదెందుకు కేటాయించరు? దేనికోసం సభలు ఎందుకు పెట్టుకోలేదు హైదరాబాద్ లో? ఇప్పుడు కూడా జూన్ 2 సభ కోసం మీరు పర్మిషన్ ఇవ్వలే. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పెట్టుకుంటామంటే ఇవ్వలే, ఇక్కడ పెట్టుకుంటామంటే ఇవ్వలే, నిజాం కాలేజీలో పెట్టుకుంటామంటే ఇవ్వలే. ఏం పద్ధతి అవుతుంది? చివరకు సరూర్ నగర్ స్టేడియంలో పెట్టుకుంటామంటే అక్కడ కూడా ఇవ్వలే. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఇండోర్ స్టేడియం ఉందంటే పర్మిషన్ ఇప్పటిదాకా విషయం తేల్చలే. నేనేమంటున్నా, ఉద్యమాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల తరఫున కొట్లాడేటువంటి అవకాశాన్ని ఇప్పించాలి. బాధ్యత కూడా పాలకుల మీద ఉంటుంది కదా. ప్రతిపక్షాలు కనీసమైన గౌరవం ఇవ్వాలి. అసెంబ్లీలో ఇవ్వకపోతే మాట్లాడితే ఆయన గడ్డం పెంచుకుంటాను, ఆయన మీసాలు తీసేస్తానా అని చెప్పేసి మొదలుపెట్టి జోకులు వేయడం మొదలు పెడితే మరి మీ మీద ఎవరు జోకులు వేయాలి? ఎన్ని జోకులు వేస్తారు ప్రజలు? అందుకోసమని ప్రతిపక్షాలు గౌరవించడం, ప్రజల సమస్యల్ని పరిష్కరించడం, ఇవన్నీ కూడా భాగస్వామ్యం తప్ప ఇంకేం కాదు. నువ్వు ప్రగతి భవన్ పోతే వందలాది మందిని మొత్తం కూడా పెద్ద ఎత్తున వెహికల్ తీసుకున్నావు, 5,000 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని తీసుకున్నావు. ఖర్చులు వస్తే ఇక్కడ కూర్చోకూడదా? ఏం కష్టమవుతున్నది? అంటే ఇవాళ ఉన్నటువంటి ప్రగతి భవన్ కంటే కూడా ఇందిరా పార్క్ ఏమైనా బిజీ సెంటరా? ఇందిరా పార్క్ ఆల్టర్నేటివ్ బైఫర్కేషన్స్ ఉన్నాయి. మీకు అటువైపు నుంచి రోడ్డు ఉన్నది, ఇటు ఢిల్లీ దాకా పోయినటువంటి ఒక ఉద్యమకారు అంశాల స్వామిదాస్ కూడా వచ్చిండు. నేను ధర్నా చౌక్ కోసం వస్తా అని చెప్పేసి వచ్చి ఇట్లా ఆ దారిలో కూడా తెలంగాణ
ఉద్యమ వేదిక కానీ ఇటుపాటు కానీ పోతామని. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ వికలాంగులు కూడా ధర్నా చౌక్లో ఫ్లోరోసిస్ బాధితులు అయితే నల్గొండ జిల్లాకు సంబంధించిన ఫ్లోరోసిస్ బాధితులు కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ కొనసాగించాలని కూడా వాళ్ళు కూడా తమ నిరసన వ్యక్తం చేయడానికి వచ్చారు. ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు అంశల స్వామి శివన్న కూడా మరిగూడ మండలం జిల్లా నల్గొండ. అదేవిధంగా మేము జిల్లా స్థాన సమితి 30 నుంచి మేము పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి 20 ఏళ్ళ నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ధర్నా చౌకాన్ని ఇక్కడ వచ్చినాం. ధర్నా చౌకాన్ని మేము వచ్చినాం. ధర్నా చౌకాన్ని ఇక్కడ వచ్చినాం. మా సమస్యలు ఇట్లా చెప్పుకోవడానికి మేము వచ్చినాం. కానీ సీఎం కేసీఆర్ సార్ మా నల్గొండ జిల్లా సమస్యలు మీకు కనిపిస్తలేవా? మా ధర్నా చౌకాన్ని మీరు ఎత్తివేస్తారు కానీ మీ పద్ధతి కాదు. ఈ ప్రాంతాన్ని మేము మా బాధలు చెప్పుకోవటానికే మేము ఇక్కడికి వచ్చినాం. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినా కూడా మా సమస్యలు చేసింది ఏం లేదు. తాగునీరు సాగునీరు ఇస్తేనే ఈ ఫ్లోస్ సమస్య అవుతుంది. ఈ నల్గొండ జిల్లాలో 70,000 లక్షల మంది ఫ్లోస్ బాధితులు ఉన్నారు. ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని మేము పోరాటాలు చేసుకుంటూ పోయినాం. కానీ ఈ ధర్నా చౌకాన్ని పెట్టిరు. కానీ ధర్నా చౌకాన్ని పెడితే సీఎం కేసీఆర్ మాకు అడుగడుగున అడ్డుకుంటున్నాం. మరి ఎందుకు అడ్డుకుంటూ ప్రజలకు సమస్యగా మేము పోరాటం చేసేది. మరి ఇప్పటికైనా సీఎం కేసీఆర్ సార్ మా బాధ కనుకరించండి. ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి. తాగునీరు సాగునీరు ఇస్తేనే నల్గొండ జిల్లా సమస్య పోతుంది. నాలాగా 70,000 లక్షల మంది ఫ్లోస్ బాధితులు ఉన్నారు. నీళ్ళు వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. ఇప్పటికైనా మీరు ఇవన్నీ వెడలు ఉన్నాకో మేము అడుగున మేము అడ్డుకుంటాం సార్. ఇది ఇక్కడ సామాన్యులు చెప్తున్న పరిస్థితి. అయితే ధర్నా చౌక్ ఇంకా ఇక్కడ కొనసాగించాలి. ధర్నా చౌక్ను ఇక్కడ నుంచి ధర్నాలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి ప్రజా సంఘాల నేతలు కానీ ఉద్యమకారులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆందోళన చేస్తున్న తాజా పరిస్థితి.